టెలికాం సెక్టర్ 24-25 తీసుకున్నట్టయితే కనుక ఫ్లాట్గానే ఉంది ఇయర్ అంతా కూడా. బట్ లాస్ట్లో స్లైట్గా ఇంక్రీజ్ అయింది ఈవెన్ దో ఎఫ్ఐఎస్ అమ్మకాలు జరిపినా కూడా. దీనికి రీజన్ ఏంటంటే డిఫెన్సివ్ బయింగ్ జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్టెల్ అండ్ జియో ఈ రెండింటికి కూడా 5G పెనిట్రేషన్, అలాగే స్టార్లింగ్తో ఒక డీల్ కూడా వీళ్ళు స్ట్రైక్ చేశారు. సో దానివల్ల ఆల్మోస్ట్ 20-25 మిలియన్ యూజర్స్ని యాడ్ చేసిన ఛాన్స్ అయితే ఉంది నెక్స్ట్ క్వార్టర్ అప్డేట్స్లో చూస్తే. అలాగే రెవెన్యూస్ కూడా సెక్టర్ రెవెన్యూ అంటే ఓవరాల్ సెక్టర్ రెవెన్యూ చూస్తే 6-8% పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ టెలికాం ఆల్మోస్ట్ 4 lakh crores రెవెన్యూస్ ఫోర్కాస్ట్ చేసిందనమాట. అలాగే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏదైతే ఉందో 260-265 వెళ్ళే ఛాన్స్ ఉంది. టారిఫ్ పెనిట్రేషన్ దేని రీజన్ ఏంటి అంటే ఒకటి స్టాబిలైజేషన్ జరుగుతుంది, అలాగే రూరల్లో ఎక్కువ పెనిట్రేషన్ గ్రోత్ కనిపించే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ క్వార్టర్ టెలికాంకి ఇంకొంచెం బెటర్గానే ఉండే పొజిషన్ కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో టెలికాం గురించి మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టాక్ లీవ్ ఛానల్.